జై గురుదేవ్. అందరికీ నమస్కారం. మనం మన ఆరోగ్యం కోసం నిత్యం యోగా చేస్తున్నాం, సూర్య నమస్కారాలు చేస్తున్నాం, మనసు ప్రశాంతత కోసం ధ్యానం చేస్తున్నాం, స్ట్రెస్ని తగ్గించుకోవటం కోసం కోలాటం చేస్తున్నాం, ఎన్నో దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అయితే మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉందా అనేది ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. ఇన్ని చేసినా కూడా నాకు ఇంకా కాస్త అలసటగా ఉంది, అనారోగ్యంగానే ఉంది, ట్యాబ్లెట్లు మింగుతూనే ఉన్నా, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అని కొంతమంది కొన్ని దేహాల్లో అలా అనిపిస్తూ ఉంది. అయితే శరీరానికి వ్యాయామం చేస్తున్నాం, శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని మనం ఇస్తున్నామా అనేది వేల లక్షల ప్రశ్న. అయితే మనం తింటున్న ఆహారము విషపూరితమైనది, విషతుల్యమైనది. ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా, అంటే ఆకుకూరలు తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నా, పళ్ళు తీసుకున్నా, తీగజాతి కూరలు తీసుకున్నా, దుంప కూరలు తీసుకున్నా, ధాన్యాలు తీసుకున్నా అన్నీ కూడా విషపూరితాలే. ఎందుకంటే ప్రజెంట్ అంతా రసాయన సేద్యంతోనే పంటలు పండిస్తున్న వైనం మనకు అర్థమవుతుంది. అయితే ఈ చట్రంలో మనం కూడా ఇరుక్కోకూడదు అంటే మనం మన ఇంటి ముంగిట, పెరటి తోటలో, మిద్దెల మీద, టెర్రస్ మీద, బాల్కనీలోన మనకి ఎంత వీలైతే అంత ప్రకృతి వ్యవసాయంలోకి సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను, ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన ఆకుకూరలను, కూరగాయలను పండించుకునే వీలుంది. ఆ విషయం చెప్పడానికే మీకు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాం. మనం నిత్యం ఏదో ఒక ఆహార పదార్థాలు తింటున్నాం. కొందరు 3 పూట్ల తింటున్నారు, కొంతమంది 2 పూట్ల తింటున్నారు, కొంతమంది స్నాక్స్ కలిపి 4 పూట్ల తింటున్నారు. మరి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి? ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవటం వల్ల ప్రధానంగా సమస్యలు వస్తున్నాయి. రెండోది, మానసికంగా ఒత్తిడికి గురవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే మన దగ్గర ఒత్తిడిని తగ్గించుకోవటానికి ధ్యానము, యోగా ఇవన్నీ ఉన్నాయి. కానీ శరీరంలోకి పంపిస్తున్నటువంటి ఆహార పదార్థాలను విషతుల్యం కానీ విషరహితమైన ఆహార పదార్థాలు మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా దొరికితే తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే మాకు భూములు లేవు, మాకు వ్యవసాయం లేదు, మేము ఎలా ఇలాంటి ఆహార పదార్థాలు, ఇలాంటి కాయగూరలు, కూరగాయలు పండించుకోవాలి అని మీకు అనిపిస్తుంది. అయితే మీ ఇంటి పెరట్లోనే, చిన్నపాటి స్థలంలోనే మీరు మంచి నచ్చినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు, తీగజాతి కూరలు, పళ్ళు పండించుకునే వీలుంది. ఆ విషయాన్ని చెప్పడం కోసమే మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ నిరుపయోగమైనటువంటి కారు టైరు, ఈ కారు టైర్లో 8 రకాల పంటలను పండించడానికి వీలుంది. ఈ చిన్న టైర్లో 8 రకాల ఆకుకూరలు ఎలా పండుతాయి అని మీరు అనుకుంటే దాని గురించి వివరణ ఇస్తా. ఈ టైర్ని 4 కట్టెలు కట్టాము. ఈ టైర్లకి, ఈ టైర్ పైన ఒక్కొక్క కట్టెకు 2 మొక్కలు పెట్టాం. ఇది కాకర. ఆ కట్టెకు, ఆ కర్రకు 2 మొక్కలు కట్టాం. బీర. ఆ కర్రకు ఇరువైపులా కుకుంబర్, దోసకాయ పెట్టాం. ఆ కర్రకు ఇరువైపులా బాటిల్ గార్డ్, సొరకాయ పెట్టాం. ఈ టైర్కి 4 భాగాలు చేసి, ఒకటి మెంతికూర, కొత్తిమీర, పాలాకు, చుక్కకూర వేసాం. ఇది తీగలన్నీ పైకి వచ్చి ఇక్కడ సెట్ అవుతాయి, ఆకుకూరలన్నీ ఎక్కడే ఉంటాయి. ఇంత చిన్న స్థలంలో
8 రకాల పంటలు పండించుకోవచ్చు. ఇలాంటి మోడల్స్, ఇలాంటి నమూనాలు జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా ఉరవకొండలో పుర ప్రజల కోసం మనుషులకు మంచి స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలి, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపకల్పన చేయటం జరిగింది. మీకు వీలున్నప్పుడు శిక్షణా కేంద్రానికి అక్షయ పాత్ర నమూనా సెంటర్కి రావాల్సిందిగా వేడుకుంటున్నాను. మీరందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని తీర్చిదిద్దే ప్రయత్నమే మా లక్ష్యం అని భావిస్తూ మీ అందరికీ మరొకసారిగా ఆహ్వానం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాను.